ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మేజర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, అలాగే ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి కేంద్రంగా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సమన్వయకర్త భరత్ గారు, జిల్లా అధ్యక్షుడిగా నేను, ఈ పరిధిలో వచ్చినటువంటి అందరు సమన్వయకర్తలు జోగుల్ గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, అదీప్ రాజ్ గారు కానీ, లేకపోతే ముత్యాల నాయుడు గారు కానీ అందరం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వేదికగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రశ్నని తీసి రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం 9వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం శాస్త్రం రాకముందు, అంటే సైన్స్ కన్నా ముందు వ్యవసాయం అనేటువంటిది ఒక విద్య అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది రైతు. సైన్సు లేకపోతే మిగిలినటువంటి డిస్కవరీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన వ్యవసాయం మనం చేసుకొని మన కడుపు నింపుకోవచ్చు అనేటువంటి దానికి ఒక గురువుగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రైతు. అటువంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, చాలామంది పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజన్నా విత్తనాల కోసం కానీ, ఎరువుల కోసం కానీ, సొసైటీల దగ్గర కానీ, రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ, సచివాలయాల దగ్గర కానీ ఏ రోజన్నా ఒక్క మనిషి అన్నా నిలబడి మాకు ఇది అందట్లేదు అని చెప్పినటువంటి ఒక్క ఘటన చూపించమనండి. అది ఆ రోజు మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చిత్తశుద్ధి, అది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం నుంచి రైతు బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది, రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా ప్రభుత్వంలో ఏ రోజు ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నాం. ఎన్నికల ముందు రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇద్దాం అనుకున్నటువంటి మన ప్రభుత్వం లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకా కొంత పెంచి దాన్ని 13,500 రూపాయలు చేసి రైతులకు అందించేటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు చేశాం. ఇచ్చినటువంటి ప్రామిస్ మాత్రం 4 సంవత్సరాలే. కానీ ఏదైనప్పటికీ ఆ రోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి 15,000 రైతు భరోసా కేంద్రాలని రాష్ట్రంలో ఏర్పాటు చేసి నూతనంగా భవనాలు నిర్మించి రైతుకి ఏదన్నా అవసరమైతే ఆ రైతు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే కావాల్సినటువంటి విత్తనాలు కానీ, కావాల్సినటువంటి ఎరువులు కానీ వారికి అందించేటువంటి కార్యక్రమం చేశాం. సచివాలయాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఆ పంచాయతీలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంతైతే ఉందో అందులో చేసేటువంటి వ్యవసాయం ఏంటో, ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి విత్తనాలు ఏంటో, ఆ విత్తనాలతో పాటు కావాల్సినటువంటి ఎరువులేంటో, పండించినటువంటి పంటని ఏ రకంగా
వారికి లాభసాటిగా చేయాలనేటువంటి దాన్ని చేసినటువంటి కార్యక్రమాల వరకు ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా చేయించాం. భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఈ రైతు భరోసా కేంద్రాల తాలూకా పనితీరు ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఇది సక్సెస్ఫుల్ మోడల్ అయింది అని చెప్పి వచ్చి మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి ఈ మోడల్ బాగుంది, మా దేశాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటి విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలకి ఆదర్శంగా నిలిచింది ఆ రోజు మన ప్రభుత్వం. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముందు చూపు, ఆ రైతుల పట్ల ఉన్నటువంటి, మాకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు. ఒక సిస్టంలో ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటి? వర్షాకాలం వస్తుంది, సీజన్ వస్తుంది, రైతులకి వరి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది, ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది, ఏం అవసరం ఉంటుంది, దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి, వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం? ఎందుకు వాళ్ళు దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం? అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదే ఆయన పాలసీ. అది ఆయన చెప్పినటువంటి మాటల్లోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగు ప్రజల కడుపులు నింపవు. ఈరోజు పైపెచ్చు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్నటువంటి దాడి, చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉదాహరణకి నిన్న